సైంధవుడు పైకి రాగానే కృష్ణ పరమాత్మ ఒక గిల్లి మోకాల మీద వేసేయి అన్నాడు. ఈ అర్జునుడు ఎంత అమాయకుడు అంటే, బావా నేను ఓడిపోయా, సూర్యాస్తమయం ముందు వేసేవయ్యా, తర్వాత చూద్దాం, నీకేం తెలియదు బా. వేసేశాక వాడి తలకాయ ఎగిరిపోయిన తర్వాత అప్పుడు చక్రం అడ్డు తీశాడు. సూర్యుడు బ్రహ్మాండంగా వెలుగొందుతున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. భగవద్ అనుగ్రహం ఉంటే అలా సాధిస్తాం దేన్నైనా సరే. ఎంత ప్రమాదం నుంచి అయినా మనం బయటపడాలంటే భగవద్భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఉండి తీరాలి ఖచ్చితంగా. ఏ దేవుణ్ణి నమ్మాం, ఏ రూపాన్ని నమ్మాం, ఏ మతంలో ఉన్నాం అనేది కూడా ప్రధానమైన విషయం కాదండి. ఏ మతంలో ఉన్నా సరే ఆయా దేవతలనే నమ్మచ్చండి. ఇతర మతాలు ఏమైనా తక్కువ, ఏ మతమైనా ఒకటే. అన్ని మతాలు దేవుణ్ణి నమ్మమనే చెబుతున్నాయి కదా, అంతా దేవుడనే చెబుతున్నాయి. ఏ మతం వారు ఆ మతాన్ని అనుసరించవచ్చు ఖచ్చితంగా, కానీ చిత్తశుద్ధిగా అనుసరించి తీరాలి. అప్పుడు మనం ఈ లోపల వెలుగు జ్వాలని జ్వాలలాగా సాక్షిగా ఉండి దేన్నైనా సాధించ